ముఖ్యమంత్రి గారు గతంలో మరి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్ లో చాలా మాటలు మాట్లాడినారు. వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొంతన లేదు. ఆ రోజు ఏం మాట్లాడినారు వారు? ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం పైన ఏం మాటలు ఒక్కసారి మనం వినాలని వినిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. అందులోకి వెళ్లి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరైతే అన్నారు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ये किसका जागीर है, किसका बाप का जागीर है, किसका दादा का जागीर है? किसका जागीर कौन खर्च कर रहे हैं, किसके नाम के ऊपर कर रहे हैं? हम पूछना चाह रहे हैं कि हम ఎవరు జాగీర్ ఇది అంటే ఈ రోజు మీరు చేస్తేనేమో సంసారం, ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా? ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు. రాత్రి మగలు రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగీర్ అని చెప్పేసి ఈ రోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తా ఉంది ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీనికి సమాధానం కావాలి. నేను చెప్తా ఉన్నా, ఇంకా ఇప్పుడు ఇల్లు అడగగానే పండుగ కాదు, ఇంకా ముందు చాలా ఉన్నది. ముందు ఈ 6 నెలలు 7 నెలలు కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని నిద్రపోనియరు. ఈ ప్రధానికం తెలంగాణ ప్రతినిధికం మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు, అమలు కాని హామీలు కోతలు పెట్టి అమలు చేసి మరి అమలు చేస్తామని చెప్పేట్టు ప్రయత్నం చేసడానికి ప్రజలు అమాయకులు కాదు, అన్ని గమనిస్తారు. మిమ్మల్ని 5 సంవత్సరాలు నిద్రపోనీయం. తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరే కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.